కాంగ్రెస్ ప్రభుత్వంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లుగా మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలు కొనకుండా వారి ప్రాణాలను తీస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించినటువంటి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి 2014 నుంచి కూడా 23 వరకు కూడా తన అధికారం ఉన్న రోజులు కూడా వారి నాయకత్వంలో రైతులకి వ్యవసాయం అంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న ఒక పండుగలాగా కనబడ్డది. కేసీఆర్ గారు రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కేసీఆర్ గారు రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తూ ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. టైంకి విత్తనాలు లేవు, రైతులకి టైంకి యూరియా లేకుండా యూరియా కోసం రోడ్ల పైన పడిగాల్పు కాల్సి రైతులకి యూరియా దొరక్క మరి ఎన్ని పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయో మనం రోడ్ల పైన చూసినాం. కేసీఆర్ గారి సమయంలో ఆటోకి డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడ పడేసిపోయేటువంటి సందర్భం ఉండే.